తర్వాత గ్రామ దేవత ఉంటుంది. ఎల్లమ్మ, మచ్చమ్మ, పోషమ్మ అందరు ఉంటారు. ఊళ్ళో పెద్ద మనుషులు ఉంటారు. ఊళ్ళో ఏముంటారు? కులాలు ఉండవు, అన్ని వరుసలు ఉంటాయి. కులాలు ఉన్నా నామగా వస్తాయి. ఒక అర్జున్ వాళ్ళకి పోయినా మామ అవుతాడు, మా దగ్గరికి పోయినా తమ్ముడు అవుతాడు, మా చెల్లెలు అవుతుంది. వాళ్ళ గొల్లగిరికి పోయినా మా అత్త అవుతుంది, మా చిన్నాయన అవుతాడు. ముద్రాజు దగ్గర పోయినా మా మామ అవుతాడు. గౌళ్ళ దగ్గరికి పోయినా సాయంత్రం పూటైనా కల్లూరం కాకపోతే అక్క, చెల్లె, బావ, మరిది అని మాట్లాడుకుంటారు. రాజ్యం ఇలా ఎవడో వచ్చి మాట్లాడిపోయినా మీరు ఒకసారి ఆలోచన చేయండి. వచ్చిన వాళ్ళు ఏం చేసిండ్రు? మేము 10 ఏళ్ళు మేము పరిపాలించినాం. మీరు అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా మంత్రి ఉన్నాం. ఒక దగ్గర కూర్చొని చర్చ చేయండి. మేమేమైనా నష్టం చేసినామా, లాభం చేసినామా? అందరూ ఎవరైనా రైతులు ఆలోచన చేసుకోండి. మేము వచ్చిన తర్వాత అంతకుముందు కరెంట్ ఎట్లా ఉండే? 10 ఏళ్ల కరెంట్ ఎంత సౌలభ్యం చేసినాం? మళ్ళీ ఈ 2 నెలల కరెంట్ ఏ స్థాయిలో ఉంది ఒక్కసారి చూడండి. బల్బు వేసినట్ల, లైట్ వేసినట్ల పడిపోయింది మొత్తం. వాళ్ళ చుట్టూ కూడా ట్రాన్స్ఫారాలు లేక పైపులైన్ పోయి ట్రాన్స్ఫారాలు రిపేర్ చేసుకొని వస్తుంది. బోర్ మోటార్లు ఖరాబ్ అయి బోర్ మోటార్ రిపేర్ చేసుకొని వస్తుంది. అవస్థలు పడుతుంది. 10 ఏళ్లలో మీకు ఏమైనా ట్రాన్స్ఫారం కాలిపోయిందా? కరెంటు పోయిందా? ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. ఎవడో ఉదయం వస్తూ మాట్లాడతాడు. ఉదయం ఊరు దూరం కట్టాడు. ఎవరుంది కానీ మా వస్తూ మాట్లాడతాడు. యూరియా పిండికి ఎప్పుడైనా కష్టమైందా? ఒక్కసారి ఆలోచన చేయండి. నాటేయడానికి పోతే ఎలబడుతుంది చేళ్ల కాడికించి. మస్తు మంది వెళ్ళిపోయి 50 రూపాయలు చేతిలో పెడుతుంది. మేము 10 ఏళ్లలో 1000 రూపాయలు ఇచ్చారు భూములని నాటేసిన కూడా. భూమి ఆయన కూడా 1000 రూపాయలు ఎందుకు ఇచ్చాడు? ఆయన కూడా మంచి పంటలు పడడానికి ఇచ్చాడు. ఆయన కూడా ఆయన భూమి రేటు 2 లక్షలు ఉన్నది 20 లక్షలు అయిపోయింది. 20 లక్షలు పెంచినాం. హైదరాబాబు అదే వాళ్ళ దగ్గర భూమి ఉన్నది కూడా ఇవాళ ఎన్ని లక్షలు చేస్తే మేము వచ్చినాక ఇప్పుడు ఎంత దిగిపోయింది. జగన్సపురం ఎవరైనా భూమి అమ్ముతున్నాడంటే ఇవాళ అమ్ముతున్నాడంటే రేపు వచ్చి అడ్వాన్స్ ఇస్తుంది. 50 లక్షలు అయిపోయింది. ఇవాళ 10 లక్షలు అంటే కొంటున్నా చూసుకోండి. మీరు కాంగ్రెస్ ఓటు వేసినందుకు మీ ఆస్తి ఎంత తగ్గిపోయింది చూసుకోండి. మీ ఆస్తి ఎంత కుదించుకుపోయింది చూసుకోండి. వాళ్ళు ఏం చేసారు? పిండి సంచులు ఇవ్వలేదు, కరెంట్ ఇవ్వలేదు, ఒక బల్బు పెట్టలేదు, ఒక స్తంభం ఇవ్వలేదు, ఒక ట్రాన్స్ఫార్మర్ ఇవ్వలేదు. 200 రూపాయల పెన్షన్ 2000 చేస్తుంది. 200 రూపాయల పెన్షన్ 2000 చేస్తే ఆయన 6000 ఇస్తానే ఇచ్చిండా? ప్రతి మహిళకు 2000 ఇస్తాడు. ఇచ్చిండా? వికలాంగులకు 8000 ఇస్తాడు. ఇచ్చిండా? ఈ ఊర్లో ఎంతమంది వికలాంగులు ఉన్నారు? 25 మంది ఉన్నారు కదా. వాళ్ళని పోయి అడగండి. మేము ఎమ్మెల్యే కాకముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు 500 నోట్ల కానీ ఎట్లా బతకాలని తల్లిదండ్రులు ఏడుస్తుంది. 4000 అయిన తర్వాత ఎవరు అవసరం లేదు. ఉల్టా తల్లిదండ్రులకి ఇంత గంజి స్థాయికి తెచ్చిన వాళ్ళు ఆలోచన చేసుకోండి. మీ అమ్మాయిలకు మీ మీద ఆధారపడకుండా 2000 పెన్షన్ ఇచ్చి బతికిచ్చిన వాళ్ళు ఆలోచన చేసుకోండి. మీ పంటలకు నీళ్ళు ఇచ్చిన వాళ్ళు ఆలోచన చేసుకోండి. మీ ఊర్లో 3 చెరువులు పునః తీసినామా లేదా ఆలోచన చేసుకోండి. పొలాల కోరిక లేదంటే మట్టిలో వేపించినాం. ఊరు చుట్టుముట్టులోనే ఉందా లేదా? ఇట్లా ధర్మపురం చివరికి మంచిలో వేపించినాం, ఇటు వేపించినాం, 2 సార్లు వేపించినాం. వాళ్ళు వచ్చినాక ఏమైనా వేపించినారు? మేము శాంక్షన్ చేసినా ఇంకా చేస్తలేరు. ఊరు చుట్టుముట్టు డ్రైనేజీలు, రోడ్లు మేము చేసిన పతలు లబ్ధి పొందిన మా పేరు చెప్పడానికి నోట్ల కడుపులకే చూస్తలేదు. మేము ఏం చేసినామో చెప్పడానికి మనం వస్తలేదు. కానీ ఊరు చూస్తలేదా? ఎవడెవడు మాత్రమే లబ్ధి పొందిండు, పర్సనల్ ఎవడెవడు లబ్ధి పొందిండు, ఊరికి ఏమేమి లబ్ధి అయింది చూడగా జనం చూడగా. వాళ్ళు 2014 కన్నా ముందు వాళ్ళ పరిస్థితి ఏముండే? 2014 తర్వాత మా దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏముంది? పర్సనల్ ఎంత లబ్ధి పొందారు? ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి? ఎంతమందికి ట్రాక్టర్లు వచ్చినాయి? ఎంతమందికి గొర్రెలు వచ్చినాయి? ఎన్ని చావులు ఇచ్చినాము? ఎంతమందికి ప్రతి కులానికి ఏం లేకపోతే అర్జన్లకు, బిడ్డలకు, వాళ్లకు పెన్షన్లో లేకపోతే దళిత బంధు, రోడ్లో
ఈ 5,000 10,000 అందరికి వెళ్ళిపోతుంది, మొత్తానికి ఇస్తుంది. అందులో ఎవరు చేయలేదు చెప్పండి. జస్ట్ 10 ఏళ్ళు మీరు మహబూబ్నగర్ పోతే ఏదైనా రోగం వచ్చిపోతే చచ్చిపోయేటోళ్ళు అక్కనే. హాస్పిటల్ ఎట్లయింది? బస్ స్టాండ్ ముందర చూడండి ఎట్లయింది హాస్పిటల్. మీరందరూ మన్ని కూడా జాతర కొట్టింది సంవత్సరానికి ఒకసారి. కోనేట్లో మునగాలంటే భయపడుతుంది. ఆ మురికి చూసి ఆ గుంతల మునిగి మొత్తం మురికి అవుతుంది, వాసన అవుతుంది. ఇలా మన్నికొండ జాతర చూడండి, కోనేరు చూడండి, రోడ్లు చూడండి, ఆడ హాస్పిటల్ చూడండి, కాలేజ్ స్కూల్ చూడండి, పెళ్లి చేసుకోవడానికి ఎంతమందికి సౌకర్యం ఇస్తాం చూడండి. ఇంకా బ్రహ్మాండంగా రోడ్వే పైన 100 రూములు, రోజు అన్నందికి 1000 మంది అన్నందికి అన్నదాన సత్రము అవన్నీ కట్టించినాం. కింద పెద్ద హోటల్ కట్టించినాం. మేము మోయిన్బాద్ ఎట్లా ఉందో స్లాబ్ వేసి గట్లే ఉంది. 70 సంవత్సరాలుగా ఈ ఊర్లో బోర్ నీళ్ళు తాగి బతికింది. ఎందుకంటే చేతుల బావు నీళ్లు తాగి బతికింది. మేము కృష్ణా నది నీళ్లు మీ ధర్మపురం ముందరికించి పైప్ లైన్ వేసుకుంటూ పోయినా, పెద్ద పైప్ లైన్. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఇంత పెద్ద పైప్ లైన్ మనిషి చూడతారు. అంత పెద్ద పైప్ లైన్ వేసుకొని పోయి మీ నెత్తి మీద పెద్ద ట్యాంక్ కట్టి మన్నికొండ గుట్ట మీద, మళ్ళా గుట్ట మీద నీళ్లు సాఫ్ చేసి సాఫ్ అయిన నీళ్లు జమిస్తూ ట్యాంకులకు ఎక్కించి ఇంటింటికి ఇంటి ముందర నల్ల పెట్టించిన ఇంత లాభం చేస్తూ మంచిగా మనం. మీరు చిన్నగా ఉన్నప్పుడు చూడు ఎవడో ధనుజుడు కావాలని చేతుల బావులలో పెండ వేస్తే కూడా పెండ తీసి చేతుల బావులలో పెండ తీసి నీళ్ళు ఆగిండు. చేతుల బావులలో చేతుకుండా చేయకుండా బకెట్ కింద పడితే మళ్ళీ ఇంకో బకెట్ తెచ్చుకొని నీళ్ళు ఆగిండ్రు, మురికి నీళ్ళు ఆగిండ్రు. బోర్ల కాడ బావుల కాడ పొద్దుగా లేస్తే కొత్తగా పెళ్ళైన కొడుకు లేవన్ననే అత్త గుండె పట్టించేది. ఇక అంటే ఈ అమ్మ ఎవరికి ఇచ్చారు, అమ్మ మా వారికి పోయి ఎవరికి ఇచ్చారు, ఏమో లేదన్ననే బిందె పట్టుకొని ఎలా అంటుంది. ఇవాళ ఎవరైనా ఆ బిందె పట్టుకొని ఊరుకు రావా చెప్పండి. ఇంటి ముందర లేదంగా ఏం నీళ్ళు చెప్ప, ఎక్కడి నీళ్ళు అది? కృష్ణానది నీళ్లు. మేము కృష్ణానది నుంచి నీళ్ళు తెచ్చి సాఫ్ చేసి బ్లీచింగ్ పౌడర్ వేసి కలిపి నిలుస్తుంది. మీరేం చూడండి, ఒక్కడు ఇంత సంచి బ్లీచింగ్ పౌడర్ కలుపుతుంది. దానిలో మురికి నీళ్ళనే మురికి నీళ్ళు పంపుతారు అంతే. మేము అన్ని రెడీ చేసిపోయినాం, ట్రాన్స్ఫారం రెడీ చేసిపోయినాం అమ్మా అక్క, ట్రాన్స్ఫారం రెడీ చేసిపోయినాం, కరెంట్ లైన్ వేసినాం, నీళ్లు కట్టినాం, నీళ్లు వచ్చినాం. ఉన్న నీళ్లు తీసుకుని శాతం అయితే లేదు, ఉన్న నీళ్లు సాగుబడికి శాతం అయితే లేదు. మేమందరం రోజు కొత్తగా నిలిచి పనిచేస్తుంది. ఇక ఈ ఊరికంగా వస్తే మా జమ్ముల 10 సంవత్సరాల్లో మీరు రమ్మని నమ్మకపోండి. ఏనాడు మా మొగలయ్య ఈ ఊర్లో వచ్చి ఊరి నుంచి వచ్చి ఒక్కనాడు కూడా నాకు ఇది కావాలి ఎప్పుడు అడగలేదు, నా సొంతానికి ట్రాక్టర్ కావాలని ఎప్పుడు అడగలే, మా ఇంట్లో ఏదైనా ఉద్యోగం కావాలని ఎప్పుడు అడగలే. నా ఊరికి ఏం కావాలి, నా ఊర్లో పేదవాళ్ళకి ఏం కావాలని అడిగింది. పేదలకి పైసలు వేసుకొని పెట్టుకున్నాడు. ఆయన పొద్దుగాలు వేసి వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన కన్న కష్టాలు పడి పాలు వండి బర్రెలు అవి పెట్టుకొని చేసి కష్టపడి పైసలు కూడా పెట్టుకొని పైసా కూడా పెట్టుకొని పోయి పొద్దుగాల పాలు వచ్చి కన్న కష్టం ఎక్కడ కష్టాన్ని కూడా ఇంతలో అంతలో ఊరికి పెట్టింది తప్ప ఊరి కష్టాన్ని ఎప్పుడు వెళ్ళేవాడు. ఆ కుటుంబం ఊరి మీద తినాలి అని కమిషన్లు వినాలని కానీ ఇంకేమైనా లబ్ధి పొందాలని ఎప్పుడు అల్లే. బొడ్రాయి ఊరు ముందరనే ఊరికి ఫస్ట్లే ఏమైనా వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు కనిపించేది అక్కడనే. ఎవరైనా హాస్పిటల్ పట్టుకుపోతున్నారంటే కనిపించి అన్న హాస్పిటల్ రాదా మావాడు చూడనా అని చెప్పేటోడు. ఊళ్ళకి ఎవరైనా వచ్చిందంటే నాకు ఇట్లా అయిందని చెప్పేటోళ్ళు. వాళ్ళ కుటుంబం ఎప్పుడు కూడా మా బీఆర్సీ కానీ ఆయన కానీ ఏనాడు కూడా సర్పంచ్లు కావండి ఎంపీడీసీ కావండి ఏనాడు కూడా నా దగ్గరకు వచ్చి సొంతం చెప్పి అడగలే. ఇవాళ ఎంతోమంది లబ్ధి పొందిన వాళ్ళకి నోరు ఎట్లా వస్తుంది అర్థం కావట్లేదు. మమ్మల్ని అన్నికి ఎవరైనా కానీ ఏ ఊరోడు వచ్చి ఊర్లో మాట్లాడితే అడగాలి ఈ ఊరికి ఏం చేసినావు రాబాయి, అరే మా గురించి మంచి చెప్పకండి, చెడు అడగదు కదా ఎవరు కూడా. ఒకవేళ మనం చేసిన మంచి పని మీకు కనిపించకపోతే అనారో చేసి మంచి అని చెప్పుకోలేకపోతే
భగవంతుడు చూసుకుంటాడు. ఎవరంటూ ఉన్నా కదా, ఎవరికి గ్రామదేవత ఉన్నా కదా చూసుకుంటారు ఎవడేంది అనేది. కానీ ఇవాళ మీరు మేమేంది అనేది చూడండి. ఇంకా ఎంతమంది చేస్తాం ఈ ఊర్లో ఒక్కటి చెప్తున్నా, ఒక్క మాటలో పొరపాటున మీరు కాంగ్రెస్కి వేస్తే ఏమైతే తెలుసా? ఇప్పుడు రాసి పెట్టుకోండి. పొరపాటున కాంగ్రెస్ అప్పుడు వేసిండ్రు, మీరు 2000 ఇస్తే 4000 ఇస్తే నమ్మిండ్రు. ప్రతి మహిళకు కోడలు కూడా ఇస్తాంటే నమ్మిండ్రు. తాతకి ఇచ్చిన అవ్వ కూడా ఇస్తాంటే నమ్మిండ్రు. కరెంటు ఫుల్ పెడతా అంటే నమ్మిండ్రు. రైతు బంధు 16,000 14,000 ఇస్తాంటే నమ్మిండ్రు. మీ ఇంట్లో ప్రతి పిల్లకు స్కూటీ ఇస్తా అంటే నమ్మిండ్రు. బంగారం పెళ్లిళ్ళు చేసుకోకండి, పని చేయండి, పెళ్లిళ్ళు 2 నెలలు వాయిదా వేసుకోండి, పొలం బంగారం ఇస్తున్నారు. చాలా మంది పెళ్లిళ్ళు కూడా వాయిదా వేసుకున్నారు. చాలా మంది 2 లక్షల రూపాయలు రుణం తెచ్చుకున్నారు. ఎన్నో మోసాలు చేసి మళ్ళీ అలా వచ్చారు. పొరపాటున మీరు కాంగ్రెస్ చేస్తే అరే ఇన్ని అబద్ధాలు చెప్పినా ఈ జమీస్తాపూర్లో మళ్ళా మనకి వేసిర్రా, మనం చెప్పిన వేసిర్రా అని చెప్పి ఖచ్చితంగా ఇప్పటికే 2 వాయిదాలు పోయినాయి. 2000 పెన్షన్ మొత్తం మీకు 2000 పెన్షన్ గుర్తుపెట్టుకోండి. మళ్ళా కరెంటు మీటర్లు వస్తే రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా కరెంటు మీటర్లు పెడతారు, వ్యవసాయానికి పెడతారు, మొత్తానికి పెడతారు. పోతే అని ఆడికి ఈ టైంలో తీసేస్తారు. ఉన్న పెన్షన్లు పోతాయి, ఉన్న రైతు బంధు పోతారు, ఉన్న కరెంటు మీటర్లు వస్తాయి, కరెంటు ఛార్జీలు వేస్తారు, బస్ ఛార్జీలు. ఇలా బస్సు ఫ్రీగా ఇచ్చినామంటారు. ఆడుకోగా పోయిరా పంటమా ఖచ్చితంగా భార్య ఏమని భర్త పోతాడు. అత్తగారింటికి పోయినా కూడా భార్య దొరకు వదిలిపెట్టి వస్తాడు. మళ్ళీ పోయి అల్లుడు పోయి దొరుకుని వస్తాడు. పోయి రాత్రి పూట పోయి మళ్ళీ కోడి వేస్తూ తిని తాగి మంచిగా పొద్దుగాల్లోకి వస్తాడు. మరి ఏం లాభమే? ఈయన 5 రూపాయలు బస్ ఛార్జీ 10 రూపాయలు చేస్తుంది. ఇక ఫ్రీ ఎట్లయితే చెప్పండి.